गत्वं संवदत्वं संवो मानांसि जानतं देवाभागं यदा पूर्वे సంజానన ఉపాసతే. అర్థం ఐక్యంగా కలుద్దాం, ఐక్యభావం పలుకుదాం. తొలితో ఉన్నట్లు మన మనసులను సముచితం చేద్దాం, దైవాన్ని ఉపాసన చేద్దాం. గంటలు రాత్రి ఉంటుంది, వాళ్ళకి రాత్రి 7 గంటల వరకు కూడా సూర్యుడు ఉంటాడు. మరి ఐరోపాలో ఉండే కొన్ని దేశాలు, ఇంగ్లాండు, పారిస్ లాంటి దేశాల్లో వాళ్ళకి 18 గంటలు పగలు ఉంటుంది, 6 గంటలు మాత్రమే రాత్రి ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉంటుంది. నిజానికి ఈ ఉత్తరార్ధగోళంలోనే నాగరికతలన్నీ వర్ధిల్లాయి. హరప్పా నాగరికత, ఆర్య నాగరికత, గ్రీకు నాగరికత, అలాంటి వాళ్ళు ఈ పగటి సమయం కోసం ఎదురు చూసేవాళ్ళు. 6 నెలలు రాత్రి, అప్పట్లో కరెంటు లేదు, ఉండేది కాదు. అందువల్ల వాళ్ళు ఆహారాన్ని అన్ని సమకూర్చి పెట్టుకునేవాళ్ళు ఈ వేసవి కాలంలోనే. ఈ వేసవి కాలం వాళ్ళకి సెప్టెంబర్ తర్వాత వేసవి కాలం దూరం అయిపోద్ది. వాళ్ళకి సూర్యుడు దక్షిణానికి వచ్చేస్తాడు. కాబట్టి అందుకే చూడండి, డిసెంబర్ తర్వాత సూర్యుడు వాళ్ళ వైపు రావడం మొదలు పెడతాడు డిసెంబర్ 22 నుంచి. అందుకే వాళ్ళు ఆ సూర్యుడు వాళ్ళ వైపు చేసే ఈ ప్రయాణాన్ని వాళ్ళు ఉత్తరాయణ పుణ్యకాలము. ఎందుకంటే సూర్యుని యొక్క వెలుగుంటేనే మన జీవక్రియలన్నీ జరుగుతాయి. పక్షులు కూడా ఈ యొక్క గమనాన్ని బట్టే ఉంటాయి. ఇవి ఇప్పుడు నేలపొట్టు మన దగ్గర కానీ పక్షి కేంద్రం ఉంది కదా, పులికాటు నేలపొట్టు పక్షులు వస్తాయి కదా, విదేశీ పక్షులు. ఇవన్నీ ఇప్పుడు ఆడికి వెళ్ళిపోయి ఉంటాయి జూన్ మాసానికి. మళ్ళీ అవి సెప్టెంబర్ తర్వాత మన వైపుకి వచ్చేస్తాయి, అక్టోబర్కి మన వైపుకి వచ్చాయి. ఎందుకంటే అక్కడ నీరంతా గట్టుకట్టుకుపోతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక భౌగోళికంగా శీతోష్ణ స్థితిపరంగా సూర్యుని చుట్టూ, మన భూమి సూర్యుని చుట్టూ తిరిగే ఒక గ్రహం కాబట్టి ఈరోజు ఉత్తరార్ధగోళంలో ఎక్కువ పగటి సమయం ఉంటుంది. కాబట్టి ఆ విశిష్టతను గుర్తుపెట్టుకొని వారు ఈ తేదీని ప్రతిపాదించాడు. ఆ విధంగా నేడు ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం జరుపుకుంటారు. ఈ యోగా దినోత్సవం సందర్భంగా యోగా యొక్క ప్రాధాన్యత, యోగాసనాలు చేయడం ద్వారా వచ్చే ఆరోగ్యపరమైన లాభాలు ఇవన్నీ చెప్తారు. అసలు నాకైతే చాలామంది ఎలాంటి యోగా, ప్రత్యేకమైన యోగా శిక్షణ. సూర్య నమస్కారాసనాలు, ప్రణమాసనం. హస్తాసనం, పాద హస్తాసనం, మోకాళ్ళు వంగకూడదు. కరెక్ట్గా మన చేతులు భూమి పైన ఆనే విధంగా ప్రయత్నించాలి. అశ్వసంచలనాసనం, అందరూ కరెక్ట్గా ఉన్నది. దండాసనం. నెక్స్ట్ దండాసనం కరెక్ట్గా చేయాలి. అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు. సౌష్టాంగ ప్రణమాసనం. సాష్టాంగ ప్రణమాసనం అంటే గురువుకి మనం నమస్కారం చేస్తాం కదా, ఆ షేప్లో వస్తుందన్నమాట. అంటే చిన్ను గడ్డము నేల కానాలి, కాళ్ళు మూలకున్నాయి, మనకి చక్కగా ఉండాలి. భుజంగాసనం. భుజంగం అంటే పాము ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ పోస్. దీనివల్ల ఇక్కడ పొట్ట దగ్గర ఉండే మజిల్స్ అన్నీ కరుగుతాయి. అట్లాగే ఇక్కడ స్టమక్లో ఉండే హార్మోన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి, జ్యూసెస్ అన్నీ రిలీజ్ అవుతాయి.
పాము ఎలా ఉంటుందో ఆ షేప్లో, అందుకే దాన్ని భుజంగం అన్నారు, భుజంగ ఆసనం. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పా కదా, జంతువుల పేర్ల మీదే పతంజలి గారు డిజైన్ చేశారు అని చెప్పి. నెక్స్ట్ పర్వతాసనం. పర్వతం అంటే కొండ, ఆ షేప్లోకి రావాలి బాడీ అంతా. మోకాళ్ళు వంగకూడదు, మోకాళ్ళు వంగితే మీకు బెనిఫిట్స్ పోతాయి. అది మోకాళ్ళు వంగకుండా చేయడం గొప్ప, మోకాళ్ళు వంచి చేయడం కాదు. అశ్వసంచలనాసనం. అంటే ఇదే ఆసనం మళ్ళీ రిపీట్ అవుతుంది. నేను చెప్పా కదా, ఒక సూర్య నమస్కారానికి ఒక రౌండ్కి 12 ఆసనాలు ఉంటాయి, అందుకే ఇవి మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. 12 ఆసనాలు కలిపి ఒక రౌండ్ అంటారు. అట్లా 12 రౌండ్లు చేయాలి రోజుకి, అప్పుడు మీ బాడీ ఫిట్గా ఉంటుంది, మీరు పరిగెత్తగలుగుతారు, అంత యాక్టివ్గా ఉంటారు. నెక్స్ట్ పాదహస్తాసనం. ఇక్కడ పాదము హస్తము రెండు ఒక దగ్గరికి వస్తాయమ్మా. పాదహస్తాసనం. మోకాళ్ళు వంగకూడదు, చక్కగా పెట్టాలి. పాదహస్తాసనం. హస్తాసనం. నెక్స్ట్ అందరూ బాగా చేయాలమ్మా. నెక్స్ట్ ప్రణమాసనం. ఇది ఒక రౌండ్. ఇలాంటి 12 రౌండ్లు చేయాలి. ఎస్, 12 రౌండ్లు చేయాలి. అప్పుడు హ్యాండ్స్ ఇలా పెట్టాలి పైకి కింద. ఓన్లీ మునివేళ్ళ మీదే మనము కాళ్ళు ఇలాగ లేచి నిలబెట్టాలి. బాడీని బ్యాలెన్స్ చేయాలి ఇలాగా. మా తాడాసనంలో పొడుగు వస్తారు మేడం చెప్పినట్టు. మీరు పెరిగే పిల్లలు, మీరు ఈ ఆసనం రోజు వేయడం వల్ల పొడవు రావడం అనేది జరుగుతుంది. తాడాసనం ఇట్స్ ఎ సింపుల్, ఈజీ. నెక్స్ట్ వృక్షాసనం. వృక్షాసనము పర్ఫెక్ట్గా వేయాలమ్మా. చాలా మంది కాళ్ళు ఒక్కర్లు పోతున్నాయి, నేను చూశాను. మన పీడీ మేడం చెప్తున్నట్టు ఆ రోజు చెప్పాను కూడా, మేడం ఆసనం అనేది ఇలా ఉండాలని. కానీ మీరు అలా వేయలే చాలా మంది. మీరు ఏం చేయాలంటే మోకాల పైన లాక్ చేయాలి. లాక్ చేస్తేనే మీకు అది వృక్షాసనం అవుతుంది. అట్ట కాకుండా వంగిపోయి సన్నగుండే పిల్లలకి ఈజీ అమ్మా. దీంట్లో మనకి ఫస్ట్ రైట్ లెగ్ తీసుకుంటాం నాన్న. రైట్ లెగ్ వచ్చి మీరు వేస్తారా వృక్షాసనం? మోకాళ్ళ దగ్గర థై ఉంటుంది కదా, ఈ థైకి లోపల ప్లేస్ లో టచ్ అవ్వాలి. లోపల ప్లేస్ లో టచ్ చేసి లాక్ చేయాలి. లాక్ చేయడం అంటే ఇంకా జారకూడదు, అది లాక్ చేయడం అంటారు. మనం కింద ఇలా కుంట పట్టుకోకూడదు. చీరగా చేయలేకపోతే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అమెరికాలో, ఇది ఐక్యరాజ్య సమితిలో మన మోడీ గారు మొట్టమొదట ఆయన ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడి దగ్గర ఈ ఆసనం వేయించాడు. వృక్షాసనంతోనే స్టార్ట్ చేశాడు. ఆయన పాపం పడిపోయినాడు, ఒక సైడ్కి ఒరిగిపోయి. చాలా సింపుల్ ఇది, కానీ దీంట్లో ఉండే టెక్నిక్ ఏంటంటే గమనించండి, కళ్ళు తెరిస్తే మాత్రము పడరు. కళ్ళు మూసుకున్నారంటే వెంటనే సైడ్ వరకు పడిపోతారు. కళ్ళు తెరుచుకునే ఉండాలి. కళ్ళు మూసుకున్నారంటే చూడండి, కావాలంటే పక్కకు పడిపోతారు. మీకు బ్యాలెన్స్ కుదరదు. కళ్ళు మూసుకున్నారంటే బ్యాలెన్స్ కుదరదు. మొదటి ఆసనం ఇదే చేస్తారు. వృక్షాసనం అంటే ఈజీ అన్నమాట. అందుకని దీన్ని ట్రీ పోజ్ అంటారు. ట్రీ పోజ్ అంటే ఏందే, చెట్టులాగా అన్నమాట. నెక్స్ట్ రైట్ అయిపోతే లెఫ్ట్ లెగ్ నాన్న. అలా రాకూడదమ్మా, లాక్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకరోజు రాకపోవచ్చు, రోజు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్.